ఇలాంటివి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు దావీదు గారి గురించి కానివ్వండి, పొట్టి చెక్కయ్య కానివ్వండి, ఇవే కాదు, బైబిల్లో జ్ఞానం ఉంది. బైబిల్లో ఏముంది? ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మన జీవిత కాలము సరిపోని జ్ఞానము దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఈరోజు ఒక అద్భుతమైన, ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం అందరం కూడా వినబోతున్నాము. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు 12 నుండి 29 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ నివసించాడు అన్నది మరి మనం నేర్చుకుందాం. ఎవరైనా దయచేసి జాగ్రత్తగా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు 12 నుండి 29 సంవత్సరాల కాలములో ఆయన ఎక్కడున్నాడు, అసలు ఈ ప్రశ్న ఎందుకు పుట్టింది అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం ఆలోచన చేద్దాము. ఇక మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమై ఉన్న దేవుడిగా, వాక్యముగా, ఆయన జీవాధిపతిగా, దేవుని కుమారుడిగా, అలాగే దేవుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడిగా, దేవునిగా, అలాగే సాతానును తన కాళ్ళ క్రింద చితకదొక్కడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఇక మనం చూడగలిగితే సాతాను యేసుక్రీస్తు వారి మీద ఒక 3 అగ్ని బాణాలు వేసింది. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకండి? సాతాను తన కాళ్ళ క్రింద చితకదొక్కడానికి ఆయన వచ్చాడు. చితకదొక్కడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ సాతాను ఏం చేసింది అంటే యేసుక్రీస్తు వారి మీద 3 అగ్ని బాణాలు సంధించింది. అందులో ఒకటి ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించలేదు. చాలామంది ఏం నమ్ముతారంటే ఆయన శిలువ వరకు వెళ్ళాడు కానీ శిలువలో మరణించలేడు. మరి ఏమయ్యాడంటే అక్కడి నుంచి శిష్యులు తప్పించారట. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించలేదు ఒకటి. ఇక రెండవది ఏంటంటే యేసుక్రీస్తు వారట రహస్యముగా, సీక్రెట్గా మగ్దలేనే మరియను వివాహమాడి పిల్లలుగా అన్నాడట. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే యేసుక్రీస్తు వారు 12వ ఏట నుండి 29 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాల డాటా, 17 సంవత్సరాల చరిత్ర అది బైబిల్లో లేదు. ఆయన ఎక్కడున్నాడు అన్నప్పుడండి 12వ ఏటనట ఆయన యెరూషలేము నుండి, 12వ ఏట ఆయన యెరూషలేము నుండి టిబెట్ ప్రాంతానికి వచ్చాడట, కాశ్మీర్ ప్రాంతానికి, హిమాలయ ప్రాంతాలకు వచ్చాడట. మరి ఎలా వచ్చాడయ్యా అంటే ఎద్దుల బండి మీద వచ్చాడట యేసుక్రీస్తు వారు. దేని మీద వచ్చాడటమ్మా? ఎద్దుల బండి మీద హిమాలయ పర్వతాల దగ్గరికి, టిబెట్ ప్రాంతానికి వచ్చి అక్కడ బౌద్ధ లామాల దగ్గర ఆయన జ్ఞానం నేర్చుకున్నాడట, యోగా నేర్చుకున్నాడట, అద్భుతాలు నేర్చుకున్నాడట. ఆ తర్వాత 30 సంవత్సరాలు కాగానే మరలా యెరూషలేముకు వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేసి అనేకులను క్రైస్తవులుగా మార్చి సిలువలో తప్పించుకొని మరలా కాశ్మీర్కి వచ్చి ఆ తర్వాత వివాహం చేసుకొని పిల్లలుగా అన్నాడు. కాశ్మీర్లో ఆయన సమాధి కూడా ఉంది అని దయ్యము ప్రచారము చేసింది. ఎన్ని ప్రశ్నలమ్మా? ఇప్పుడు అన్నీ చెప్పుకోవడానికి టైం లేదు. షార్ట్కట్గా కొన్ని చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, సిలువలో మరణించలేదు. మగ్దలేని మరియను రహస్యంగా వివాహం ఆడాడు. తర్వాత 12 నుండి 20 సంవత్సరాలు, అంటే 29 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాల చరిత్ర బైబిల్లో లేదు. అది ఎక్కడుందంటే ఇదిగో కాశ్మీర్లో ఉన్నాడు. ఇవన్నీ ఎవరు పుట్టించారమ్మా? సాతాను పుట్టించాడు. ఎలా చెప్పగలరు అన్నప్పుడు చెబుతాను, లాస్ట్కి వెళ్ళిన తర్వాత చెబుతాను. మరి మనం చూడగలిగితేనండి, అసలు ఈ ప్రశ్న ఎందుకు పుట్టింది? ముందుగా ఈ ప్రశ్న ఎందుకు పుట్టింది అన్నప్పుడు అందరూ కూడా లూకాసు వార్త
జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము మనమందరం కూడా 41, 42 వచనాలు మనము చదువుకుందాము. చదవండమ్మా. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అని మనము చదువుకుంటున్నాము. ఇక్కడ ఆయన వయసు ఎంతమ్మా? ఎన్నంటమ్మా ఆయన వయసు ఎంతండి? జాగ్రత్తగా వినండి. 12 ఏండ్ల వాడై, 12 సంవత్సరాల వయసు, 12 సంవత్సరాలు కదండి. ఆ తర్వాత మీరు బైబిల్లో ఈ 4 సువార్తల్లో ఎక్కడ వెతికినా మరి ఈ 12 ఏండ్ల తర్వాత ఏమైందో ఎక్కడ లేదు. ఏ సువార్తలు వెతకండి, మళ్ళీ ఎప్పుడు కనపడతాడు అన్నప్పుడండి అదే లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ అధ్యాయము 23వ వచనము. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలప్పుడు పస్కా పండుగలో కనిపించాడమ్మా? 12. ఇప్పుడు మరలా ఎన్ని సంవత్సరాలప్పుడు కనపడుతున్నాడు? మరలా 30 సంవత్సరాలు. అంటే 12 నుండి 29 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాలు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడంటే అది మాకు తెలుసు అని కాశ్మీర్లో ఉన్నాడు, బౌద్ధ లామాల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు, యోగా నేర్చుకున్నాడు, అద్భుతాలు నేర్చుకున్నాడు అని ఈ విధంగా చాలామంది ఏం చేశారంటే పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలు. యేసుక్రీస్తు వారి మీద రాయబడినన్ని పుస్తకాలు అసలు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మీద రాయబడలేదు. అందులో ఎవరు అన్నప్పుడు అతను రష్యాకు చెందిన ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్ అండి అతను ఎవరు అన్నప్పుడు 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక యూదుడు, గుర్తుంచుకోండి. రష్యాకు చెందినవాడు, 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక యూదుడు. ఇతని పేరేంటి అన్నప్పుడు ఇతని పేరు నోటోవిచ్. అతని పేరు ఏంటంటే అతని పేరు నోటోవిచ్. మీరు అందరూ కూడా ఇప్పుడు మొబైల్లో చూడండి, నంబర్ 1 అని ఒక ఫోటో ఉంటుంది చూడండి. నంబర్ 1లో ఆయన ఫోటో ఉంటుందండి. ఆయన ఫోటోది నంబర్ 1లో కనపడుతుంది. తర్వాత ఈ నంబర్ 1 అనే ఫోటోలు 2 ఉంటాయి. ఈయన ఏం చేశాడంటే ఆ టిబెట్ ప్రాంతం అంతా కూడా ఈయన పరిశీలన చేసి మొత్తం తిరిగి ఏం చేశాడంటే ఒక పుస్తకము రాశాడు. ఎవరు? రష్యాకు చెందిన సైంటిస్ట్ అతను యూదుడు, 18వ శతాబ్దానికి చెందినవాడు. 1894లో ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరంటే నంబర్ 1లో ఉంది చూడండి, ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతను ఎవరు అంటే నికోలాస్ నోటోవిచ్. అతను ఏమని పుస్తకం రాశాడండి? ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక పుస్తకము రాశాడు. ఇది ఎప్పుడు రాశాడు? 1894లో రాశాడు. తర్వాత మనం చూడగలిగితే సుజానే ఓల్సన్ అనే ఆమె కూడా ఒక పుస్తకం రాసింది. ఏం పుస్తకం రాసింది అన్నప్పుడు 2వ నంబర్ చూడండి, జీసస్ ఇన్ కాశ్మీర్ ద లాస్ట్ టోంబ్ అనే ఒక పుస్తకం రాసింది. 2వ నంబర్ ఉంటుంది చూడండి, జీసస్ ఇన్ కాశ్మీర్ ద లాస్ట్ టోంబ్. అంటే యేసుక్రీస్తు వారి సమాధి కాశ్మీర్లో ఉందని ఆమె కూడా ఒక పుస్తకం రాసింది. తర్వాత 3వ నంబర్ మనం చూడగలిగితేనండి, 3వ నంబర్ కూడా మనం చూడగలిగితే అతను ఎవరు అన్నప్పుడు 3వది అశ్విన్ సంఘి అనే ఇతను ద రోజాబల్ లైన్ అనే ఒక పుస్తకం రాశాడు. తర్వాత ఇది 3వ నంబర్లో మీరు చూడండి, అశ్విని సంఘి అనే ఇతను ద రోజబల్ లైన్ అనే పుస్తకం రాశాడు. తర్వాత 4వది ఆనంద్ కృష్ణ, 4th నంబర్ వేసాను చూడండి, ఆనంద్ కృష్ణ అనే ఇతను ఏం పుస్తకం రాశాడు అన్నప్పుడు క్రైస్ట్ ఆఫ్ కాశ్మీరీస్ అనే పుస్తకం రాశాడు.
క్రైస్ట్ ఆఫ్ కాశ్మీరీస్ అనే పుస్తకం రాశాడు. తర్వాత 5వ నంబర్ చూడండి, ప్రొఫెసర్ హసనన్ అనే ఇతను ఏ సర్చ్ ఆఫ్ ద హిస్టారికల్ జీసస్ అనే పుస్తకము రాశాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారి మీద వ్రాయబడిన పుస్తకాలు అసలు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మీద రాయబడలేదు. ఇంతకీ ఈ యేసుక్రీస్తు వారి మీద ఎక్కువగా అబద్ధాలు తప్పుడు ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే అందులో యూదులు. ఇప్పుడు ఈ నికోలస్ నోటోవిచ్ అనేవాడు ఎవరండి? అతను ఒక యూదుడు. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు ఒక యూదుడు. ఒక నాస్ట్రోడామస్ అనేవాడు ఒక యూదుడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే కాశ్మీర్లో నటండి ఒక సమాధి ఉంది. ఏంటంటే యజ్ అసఫ్ అనే ఒక సమాధి ఉంది. అది ఎవరిది అన్నప్పుడు 6వ నంబర్ ఉంది చూడండి. ఒకసారి 6వ నంబర్ వేసాను, 6వ నంబర్ 2 వేసాను. రెండవ దాంట్లో మీకు కనపడుతుంది చూడండి. వాట్ ఖురాన్ అండ్ ద బైబుల్ సేస్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద హోలీ ఖురాన్ అని ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి. అంటే కాశ్మీరులో ఇదిగో యుజ్ అసఫ్ అనే సమాధి ఉంది. అది ఎవరిదో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి సమాధి. యుజ్ అసఫ్ అన్న ఆ పేరుకు అర్థం ఏంటంటేనండి, గొర్రెల కాపరి లేదంటే వైద్యము చేయువాడు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఏమని రాయబడిందండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త 10:11 మనకు కనబడుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇది ఒక ఆర్టిస్టు చదివాడు. ఏం ఆట చేశాడు అన్నప్పుడు సంకలో గొర్రెని ఎత్తుకున్నాడు. కొన్ని గొర్రెలు యేసు వైపు దీనంగా చూడటము, ఈయన చేతిలో ఒక కర్ర, ఈయన ఒక బండ మీద కూర్చోవటం. ఆ గొర్రెలు గాయడానికి వచ్చాడా యేసుక్రీస్తు వారు? ఏంటండి, ఆ గొర్రెలు గాయడానికి వచ్చాడా? ఆ గొర్రెలు కాదు, అమాయకులైన దేవుని పిల్లలనే గొర్రెలను కాయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే ఇప్పటికీ కాశ్మీరులో యేసుక్రీస్తు వారు, మీరు ఇవన్నీ కూడా యూట్యూబ్లో అందులో కొట్టండి, మీకు గూగుల్లో కొట్టండి, యుజ్ అసఫ్ అనే ఆ పేరు కొట్టండి, ఆయన మొత్తం చరిత్ర అంతా కూడా మీకు కనబడుతుంది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే కాశ్మీర్లో ఒక పట్టణం ఉందటండి, పెహల్గామ్ అనే ఒక పట్టణం ఉంది, ఒక ప్రాంతం ఉంది. దాని మీనింగ్ ఏంటంటే విలేజ్ ఆఫ్ షెఫర్డ్స్. ఆ పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే గొర్రెల కాపరుల పట్టణము. ఒక అద్భుతమైన జోక్ చెబుతాను, చాలా జాగ్రత్తగా. ఒక అద్భుతమైన జోక్ ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదమ్మా. మోషే గారు విడిపించిన తర్వాత ఈ అరణ్య ప్రయాణంలోనట ఏం జరిగిందంటే, అరణ్య ప్రయాణంలో ఒక గ్రూప్ ఏమో కానానుకు వెళ్ళిపోయిందట, ఒక గ్రూప్ ఏమో తప్పిపోయిందట. బాగా వినండి, ఒక గ్రూప్ ఏమో కానాను దేశానికి వెళ్ళిపోయింది, ఒక గ్రూప్ ఏమో తప్పిపోయింది. ఇప్పుడు ఈ తప్పిపోయిన గ్రూప్ ఎక్కడుందో మోషే గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. మరి ఎక్కడుందయ్యా అంటే, ఈ తప్పిపోయిన గ్రూప్ అంతా కూడా, యూదులంతా కూడా తప్పిపోయి ఎక్కడికి చేరుకున్నారట? కాశ్మీర్కు చేరుకున్నారట. ఆ ఇన్ఫర్మేషన్ మోషే గారికి తెలిసి ఏం చేశారంటే, మోషే గారు వారిని వెతుక్కుంటూ కాశ్మీర్కి వెళ్ళిపోయాడట. కాశ్మీర్లోనే చనిపోయాడట. కాశ్మీర్లోనే అతని సమాధి ఉంది అని, అక్కడ కూడా మోషే గారి సమాధి ఉందట. ఎక్కడమ్మా చెప్పాలి, ఎక్కడమ్మా? కాశ్మీర్లో. 7వ నంబర్ వేసాను చూడండి. మోషే కాశ్మీర్లో సమాధి చెయ్యబడ్డాడా? ఇటు యేసుక్రీస్తు వారి సమాధి ఉంది, అలాగే ఇప్పుడు మోషే గారి సమాధి కూడా ఎక్కడుందటండి? కాశ్మీర్లో ఉందటండి. అందుకే నేను ఏమంటున్నాను అంటే, సాతానుగాడు అగ్ని బాణాలు వేశాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు మోషే గారి సమాధి ఎక్కడుంది? ఇప్పుడు వీళ్ళేమంటున్నారు అంటే, ఆయన ఇశ్రాయేలును వెతుక్కుంటూ కాశ్మీర్కి వచ్చాడు, అక్కడే చనిపోయాడు, ఆయన సమాధి అక్కడే ఉందని వాళ్ళు అంటున్నారు. కానీ బైబిల్ ఏమందో మీరు చూడగలిగితే అందరూ కూడా దయచేసి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 5,
6 వచనాలు మనము చదువుకుందాము. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను అని ఉందా, కాశ్మీరులో మృతి నొందెనని ఉందా? మోయాబు దేశంలో చనిపోయాడు ఆయన. తర్వాత చదవమ్మా. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడుందంటున్నాడండి సమాధి? ఎక్కడుందటండి? మోయాబు దేశములో ఒక లోయలో పాతి పెట్టబడ్డాడు. ఆయన సమాధి ఎక్కడుందో తెలియదు. ఎందుకు మరుగు చేశాడు దేవుడు అన్నప్పుడు ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అంటే ఇక సమాధిని ఆరాధించడం మొదలు పెడతారు. కాబట్టి మోషే సమాధిని దేవుడే మరుగు చేశాడు అని బైబిల్లో ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే ఏమని పుట్టించారు అన్నప్పుడు కాశ్మీర్లో మోషే గారి సమాధి ఉంది అంటే ఎంత అబద్ధం మీరు చూడండి. ఎలాంటి అబద్ధాలు అసలు మనం వింటుంటే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ తర్వాత ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో మనం ఆలోచన చేయగలిగితే యూదాలోనికి అపవాది దూరుతాడు, మనందరికీ తెలుసు. యూదాలోనికి అపవాది దూరుతాడు. ఆ తర్వాత ఆయనను సమాధిని చేసిన తర్వాత ఈ ప్రధాన యాజకులు పెద్దలందరూ వెళ్ళిపోతారు పిలాతు దగ్గరికి. అయ్యా, ఆ వంచకుడు ఏమన్నాడంటే 3వ రోజున లేస్తానని చెప్పాడు, కాబట్టి ఆ సమాధిని భద్రం చేయాలి అన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఒక స్టాంప్ వేశారు. అక్కడ వాళ్ళందరూ కూడా రోమా సైనికులు అంటే ఎలా ఉంటారు? రోమా సైనికులు కాపలా కాస్తున్నారు. ఇలా అంతా జరిగినప్పుడు 3వ దినమున రాయి తొర్లించబడటము, సైనికులందరూ కూడా చచ్చిన వాని వలె పడి ఉండటము, ఆ తర్వాత భయపడిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెబుతారండి. చెప్పిన తర్వాత వాళ్ళకు అప్పుడన్నా మారు మనసు రావాలి కదా, అప్పుడైనా యేసుక్రీస్తు వారు నమ్మాలి కదా. అప్పుడు ఏం చేశారంటే ఈ యూదులు ఒక అబద్ధాన్ని పుట్టించారు. ఏం అబద్ధాన్ని పుట్టించారు? మత్తయి సువార్త దయచేసి 28వ అధ్యాయము, అందరు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము దయచేసి ఎక్కడి నుండి అంటే 11వ వచనము నుండి మనము చదువుకుందాము. 11 చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులంతయు ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, ఒరేయ్ నోరు మూయండిరా డబ్బులు చూసుకొని, ఏమంటున్నారటమ్మా? చెప్పిన కాడ చాలు కానీ ఈ ద్రవ్యము ఈ ధనము తీసుకొని నోరు మొయ్యండి అని ఏం చెప్పారు? చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి మీకేమియు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటికి ప్రసిద్ధమయ్యున్నది. ఏం చేశారు అంటే ఒక అబద్ధాన్ని పుట్టించారు. యేసుక్రీస్తు వారట సమాధిలో ఉన్నప్పుడట శిష్యులు వచ్చి ఏం చేశారట? రాయిని దొర్లించు. అక్కడ ఒక పాయింట్ మీరు మేము నిద్రించుచుండగా, అదేమైనా చిన్న ప్లేట్ అండి ఇట్లా పక్కన పెట్టితే సౌండ్ రాకపో, ఒక రాయిని దొర్లిస్తున్నప్పుడు సౌండ్ రాదా? అందుకే చూడండి, అందులో ఒకటి శిష్యులు రోమా సైనికులను వాళ్ళతో ఫైట్ చేసి తీసుకెళ్ళటమే, అంత బలం ఉందా శిష్యులకి? కాబట్టి
అంటే యేసుక్రీస్తు వారి మీద అబద్ధం పుట్టించింది ఎవరు అంటేనండి, యూదులే అబద్ధం పుట్టించారు. ఆయన మరణించలేదు, ఆయన శిలువలో మరణించలేదు. అంటే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు అన్నప్పుడు సాతాను ఉన్నాడని మాత్రం మర్చిపోకండి, సాతాను ఉన్నాడని మర్చిపోకండి. అలాగే మరొక ఆయన కనపడతాడు మనకు. ఇతని పేరేంటంటే, ఇతను ఒక హాలీవుడ్ డైరెక్టర్. ఇతను జేమ్స్ క్యామరూన్ ఇతని పేరు. ఏం పేరండి ఇతని పేరు? జేమ్స్ క్యామరూన్ ఇతని పేరు. ఇతను ఏం చేశాడు అన్నప్పుడు, ఇతను యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి టెల్ ఆబేల్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరిపాడట. ఒక అపార్ట్మెంట్ కడదామని త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ త్రవ్వకాలలో ఏం జరిగిందంటే 3 సున్నపు రాతి పెట్టెలు దొరికాయటండి అతనికి. 3 సున్నపు రాతి పెట్టెలు. ఆ తర్వాత అది మీరు చూడగలిగితేనండి, అది 8వ నంబర్లో లాస్ట్కు ఉంటా చూడండి. 8వ నంబర్లో అక్కడ యెరూషలేములోని టెల్ ఆబేల్ ప్రాంతంలో త్రవ్వకాల్లో బయటపడిన సున్నపు రాతి పెట్టెలు, వీటి మీద ఈ సున్నపు రాతి పెట్టెల మీద ఒక దాని మీద ఏమని రాయబడి ఉందటంటే యేసు ఎముకలు, రెండవ దాని మీద మగ్దలేనే మరియ ఎముకలు, మూడవ దాని మీద వాళ్ళకు పుట్టిన పలానే కుమారుని ఎముకలు అని పేరు రాయబడి ఉందట. ఆ తర్వాత ఈ జేమ్స్ క్యామరూన్ అంటే ఈయన ఎవరు అంటే, ఈ అవతార్ కానివ్వండి, ఈ టైటానిక్ కానివ్వండి, టర్మినేటర్ 1, 2, 3 అని సినిమాలు తీసినోడు ఉన్నాడు కదా, ఇతనే. అప్పుడు ఈయన ఈ దొరికిన ఎముకలను DNA టెస్ట్ చేయించినప్పుడు అప్పుడు ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, ఇది నిజంగానే యేసుక్రీస్తు వారి ఎముకలు, ఇవి నిజంగానే మగ్దలేని మరియమ్మ గారి ఎముకలు, ఇవి నిజంగానే వాళ్లకు పుట్టిన బిడ్డ ఎముకలు అని ఆయన ఒక డాక్యుమెంటరీ చేశాడు. ఆ డాక్యుమెంటరీ పేరేంటి అన్నప్పుడు 8వ వచనంలో 8వ పోస్టర్లో ఉంది చూడండి. 8వ నంబర్ పోస్టర్లో ద లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇది యేసుక్రీస్తు వారి డిఎన్ఏనే అని మనం ఒకవేళ నిర్ధారించుకోవాలి అంటే అంతకు ముందే యేసుక్రీస్తు వారి డిఎన్ఏ ఉండాలా ఉండొద్దాం? అంతకు ముందు యేసుక్రీస్తు వారి డిఎన్ఏ ఇది, ఇప్పుడు దొరికింది ఇది, ఈ రెండు మ్యాచ్ అయితే అప్పుడు నమ్మాలి. కానీ ఇది నిజంగానే యేసు డిఎన్ఏ, ఇది మగ్దలేని మరియ డిఎన్ఏ అని చెప్పి ఆయన ఒక డాక్యుమెంటరీ, ఇది యూట్యూబ్లో ఉంటుంది, ద లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అబ్రహాం అనే పేర్లు ఒకటే ఉంటాయమ్మా? మన చర్చిలో ఎంతమంది ఉన్నారమ్మా? భాగ్యమ్మలో 3 ఉన్నారా? కిరణ్లు ఎంతమంది ఉన్నారమ్మా? 3, 4 ఉన్నారు. కిరణ్లు ఉన్నారమ్మా? మరియమ్మలు ఎంతమంది ఉన్నారా? మేరీలు ఎంతమంది ఉన్నారు? మీరు అంటే ఒక పేరు ఒకరికే ఉంటుందా? అందులో యెరూషలేం ప్రాంతంలో యేసు అనే పేరు చాలా ఫేమస్ అండి. అంటే ఇప్పుడు యేసు అనే పేరు ఉంటే అది ఖచ్చితంగా ఇక యేసుక్రీస్తు వారిదేనా? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, యేసుక్రీస్తు వారి ఎముకలు నాకు దొరికాయి అని ఈయన ఒక డాక్యుమెంటరీ చేశాడు. ఇప్పుడు నేనంటున్నాను, అసలు యేసుక్రీస్తు వారి ఎముకలు అవి అని మనం ఎలా నిర్ధారించాలి? ఇంతకీ యేసు ఎముకలు ఎక్కడున్నాయో మీరు చూడగలిగితే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము, ఒకసారి అందరూ కూడా 24వ అధ్యాయము మనమందరం కూడా 39వ వచనాన్ని చదువుకుందామండి. 39వ వచనం, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన ఎముకలేమో ఆయనతో ఉంటే నీకు ఈ ఎముకలు ఏడ దొరికాయి? మన ప్రశ్న అర్థమైందా? ఆయన ఎముకలేమో ఆయనతోనే ఉన్నాయి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, క్యామరూన్ అనేవాడు అంటున్నాడు, నాకు యేసు ఎముకలు దొరికాయి అంటున్నాడు. అందుకే ఎవరు పుట్టించారు అంటే వీళ్ళ వెనకాల దయ్యము వేసిన అగ్ని బాణము. ఇప్పుడు ఎన్ని సమాధులు ఉన్నాయమ్మా? యెరూషలేములో ఒక సమాధి ఉంది ఆల్రెడీ,
కాశ్మీర్లో ఒక సమాధి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఇదొక సమాధి, మొత్తం 3 సమాధులు. ఇంకా ఏం జరిగింది అంటేనండి, యేసుక్రీస్తు వారట జపాన్కి వెళ్ళాడట, అక్కడ కూడా యేసుక్రీస్తు వారి సమాధి ఉందట. చివరిగా 9వ నంబర్ ఫోటో చూడండి అందరు కూడా, మీ ఫోటోలో 9వ నంబర్ చూడండి. ద టోమ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ జపాన్. ఇప్పుడు ఎన్ని సమాధులు అయ్యాయండి? యెరూషలేములో 2, కాశ్మీర్లో 1, ఇప్పుడు జపాన్లో 1. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని సమాధులు ఉంటాయి? ఎన్ని ఉంటాయమ్మా? ఒకే సమాధి ఉంటుంది, కానీ ఒకే వ్యక్తికి 4-5 సమాధులు ఉంటాయా? 4 కార్లు ఉండొచ్చు, తప్పులేదు. 5-6 బిల్డింగులు ఉండొచ్చు, తప్పులేదు. చేతికి 10,000 ఉంగరాలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఒక వ్యక్తి చనిపోతే ఒకే సమాధి ఉంటుంది, 4-5 సమాధులు ఉండవు. అంటే ఇదంతా ఎవరు పుట్టించారు అంటే సాతాను పుట్టించిన అగ్నిబాణము. ఇక త్వరగా ముందుగా మనం ఆలోచిద్దాము, అసలు యేసుక్రీస్తు వారు బౌద్ధలామాల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడా? అక్కడే నేర్చుకున్నాడా? అసలు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు జ్ఞానము అన్నప్పుడు యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనమందరము కూడా దయచేసి అమ్మ, యోహాను సువార్త 7వ అధ్యాయం, ముందుగా 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ముందుగా 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవమ్మా. సగము పండుగ అయిపోయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి పాండిత్యము ఎట్లా వచ్చునని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరిదటండి? యేసుక్రీస్తు వారు చేసిన బోధ. తర్వాత 17వ వచనం కూడా చూడండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నేను చేసే బోధ అక్కడ టిబెట్ ప్రాంతాల, హిమాలయాల ప్రాంతాల దగ్గర నేర్చుకున్నది కాదు. ఎక్కడిదంటే తండ్రి నాకు నేర్పించి భూమి మీదకి పంపించాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. 8వ అధ్యాయము 28వ వచనము. కావున యేసు, మీరు మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేను ఆయననియు నా అంతట నేనే ఏమియూ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఎవరు నేర్పించారటండి? పరలోకములో తండ్రి నేర్పించిన తర్వాత ఈ భూమి మీదకి పంపించాడు యేసుక్రీస్తు వారిని. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయంలో. అలాగే 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము దయచేసి 49-50 వచనాలు మనం చదువుకుందాం. 49-50 వచనాలు చదవండి అమ్మా. మాటలాడలేదు. నేను ఏ మనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరు నేర్పించారు అంటే తండ్రి నేర్పించాడు నాకు. పరలోకములో తండ్రి నేర్పించాడు నాకు. తండ్రి నేర్పించి ఈ భూమి మీదకి పంపిస్తే ఈరోజట 12 సంవత్సరాలప్పుడు పారిపోయాడట. అప్పుడట ఎద్దుల బండి మీద కాశ్మీర్కి వచ్చాడట. అక్కడ జ్ఞానం నేర్చుకున్నాడట. మరలా 30వ ఏట మరలా యెరూషలేముకు వెళ్ళి అద్భుతాలు చేసి సిలువలో తప్పించుకొని మరలా కాశ్మీర్కి వచ్చాడట. పిల్లలు కన్నాడట, సమాధి ఉందట అనే ఒక అబద్ధము సాతాను పుట్టించింది. అందుకే ఇంతకుముందు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదవగలిగితే, 44వ వచనము త్వరగా
మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. బైబిలులో లేనిది, యేసుక్రీస్తు వారి మీద లేనిది ఒక అబద్ధము ఎవరు పుట్టించినా దాని వెనకాల సాతాను ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద అబద్ధం పుట్టించింది ఎవరు అంటే సాతాను పుట్టించాడు. అబద్ధమునకు వాడు జనకుడు. ఈ పండు తింటే మీరు చావరు అన్నాడు, కానీ చచ్చిపోతారు. అంటే అబద్ధం ఎవరి వల్ల పుడుతుంది అంటే సాతాను వల్ల అబద్ధం పుడుతుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, మరి 12 ఏళ్ల నుండి 29 సంవత్సరాల వరకు ఈ 17 సంవత్సరాల డేటా మరి ఎక్కడుంది అన్నప్పుడు అండి, చివరిగా ఎక్కడుంది అది ఎక్కడ మరి బైబిల్లో ఉందా అన్నప్పుడు అండి బైబిల్లోనే ఉంది. స్పష్టంగా మనం చదివితే మనకు అర్థమవుతుంది. చివరిగా ఎక్కడున్నాడు మరి 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు అన్నప్పుడు అందరం కూడా దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయము ఇంతకుముందు మనం చదువుకున్నాం కదమ్మా. అక్కడ 12వ ఏట అక్కడ పస్కా పండుగలో మనకు కనపడతాడు. తర్వాత అక్కడి నుంచి దయచేసి 2వ అధ్యాయము అందరం కూడా 40వ వచనాన్ని మనం చదువుకుందాము. లేదంటే డైరెక్ట్గా 51, 52 వచనాలు చదువుకుందాం. 51, 52 అంతటా ఆయన వారితో కూడా ఏ సంవత్సరంలో 12వ సంవత్సరములో వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అంటే అర్థం ఏంటి? లోబడి ఉండనంటే పారిపోయాడని అర్థం. అక్కడి నుంచి పారిపోయాడన్నది అన్నది. వారికి లోబడి ఉండెను అంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు. తర్వాత చదవమ్మా. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. 12 నుంచి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన తల్లిదండ్రికి లోబడి జ్ఞానములో వయస్సులో 12 నుంచి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు వర్ధిల్లుచుండెను. జ్ఞానములో, వయస్సులో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచుండెను. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఎక్కడ పెరిగాడటమ్మా? 12 ఏళ్ల నుంచి 29 సంవత్సరాల వరకు కాశ్మీర్లో పెరగలేదు ఆయన. ఎక్కడ పెరిగాడట? నజరేతులో పెరిగాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. 21:11. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి జన సమూహము స్టేట్మెంట్ ఇస్తుంది. ఈయన ఎవరు అంటే గలిలయలో పెరిగిన నజరేతువాడు. ఒక జన సమూహము స్టేట్మెంట్ ఇస్తుంది, దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత లూకా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మనం చదువుకున్నాము. తర్వాత అదే మరలా మనం అందరం కూడా దయ్యాలు కూడా ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాయో మీరు చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 33, 34, 35 వచనాలు మనం చదవగలిగితే చదవండి అమ్మా. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యములో ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ములు నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసాను. ఇప్పుడు దయ్యాలు ఏమని చెబుతున్నాయండి? ఏమంటున్నాయమ్మా? నజరేయుడవైన యేసు. ఎందుకు నజరేయుడు గలిలయలోని నజరేత్ అని ఎందుకు చెబుతున్నారు అంటే 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఆయన అక్కడే పెరిగాడు. చివరిగా మరలా మార్క్స్ వార్త
మొదటి అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 9వ వచనము. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. కాశ్మీర్ నుంచి రాలేదు ఆయన టిబెట్ నుంచి రాలేదు ఆయన గలిలయలోని నజరేతు నుంచి యెరూషలేముకు వచ్చి ఆయన బాప్తిస్మము పొందాడు. చివరిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం 13వ వచనములో ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇవన్నీ విన్న తర్వాత మనం ఆలోచన చేయగలిగితే సాతాను వేసిన బాణాలు యేసుక్రీస్తు వారు మొన్న కూడా ఒక ఆయన క్రిస్టియన్ స్కూల్నే చదువుకున్నాడట. ఆ ముంబై ప్రాంతంలో క్రిస్టియన్ స్కూల్నే చదువుకొని ఆయన ఏమంటున్నాడంటే, క్రైస్తవులను అడగండి ఒక ప్రశ్న, ఆయన 12వ ఏట నుంచి 29 సంవత్సరాలకు ఎక్కడున్నాడు అడగండి వాళ్ళను అంటున్నాడు. ఆయన క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని. అంటే ఆ చరిత్ర లేదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడ పెరిగాడు అంటే నజరేతులోనే. ఎలా పెరిగాడు అంటే జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయ్యందును మనుషు దయ్యందును వర్ధిల్లుచుండెను. ఆ తర్వాత 30వ ఏట మనకు కనపడుతున్నాడు. ఎందుకు 30వ ఏట ఆయన బాప్తిజం తీసుకున్నాడు అన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా 30 సంవత్సరాలు నిండిన వారు దేవుని సేవ చెయ్యాలి అన్న ఆజ్ఞ ఉంది గనక ఆ తర్వాత 30 సంవత్సరాలప్పుడు మనకు కనపడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగల ఎన్ని పుస్తకాలు రాశారంటే అన్ని పుస్తకాలు రాశారు. ఎన్నో యేసుక్రీస్తు వారి మీద బురద జల్లాలని అనేకులను ఇదిగోనండి ఈ క్రైస్తవ్యముల నుంచి అనేకులను ఇదిగో ఈ క్రైస్తవ్యంలో ఉండకుండా చెయ్యాలి అని ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు అందరూ కూడా ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అన్నప్పుడండి ఈ విధంగా మనం చెప్పగలిగితే వాళ్ళ నోరులు మొయ్యబడతాయి. కాబట్టి అందరం కూడా మరి ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి